ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత సప్లయర్స్ని పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించాం. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు నాసి రకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెజిటేబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్లో తేలిందన్నారు. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కు పంపినట్లు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. కానీ మనం రోజు ట్యాంకర్స్ 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము. టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు. రివర్స్ టెండరింగ్ వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది. ఫైనల్గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత, అంటే దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చెయ్యగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగో లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడుకున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో
ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకిని జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు. సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కాంపోజిషన్ ఏంటంటే June 2 కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 4 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ బి సురేంద్రనాథ్ గారు, ఆయన డైరీ ఎక్స్పర్ట్, తర్వాత ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. తర్వాత శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి, ఆయన డైరీ ఎక్స్పర్ట్, చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, హైదరాబాద్ బేస్. తర్వాత డాక్టర్ జి స్వర్ణలత గారు, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ, వెటర్నరీ యూనివర్సిటీ. తర్వాత ప్రొఫెసర్ మహాదేవన్, ఐఎం బెంగళూరు, ఆయన ఆపరేషనల్ రీసెర్చ్ హెడ్. ఆయన వీరితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి ఏమని రిక్వెస్ట్ చేసామంటే, స్టడీ చేసి ఇవ్వాల్సింది ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మొత్తం అంతా స్టడీ చేసి ఆ టెండర్ డాక్యుమెంట్ ఉపయోగించుకొని మనం చేస్తే బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వచ్చేలాగా సజెషన్స్ ఇవ్వండి అనేది ఒకటి. అంటే టెండర్ కండిషన్స్ ఏం పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వస్తారు అనేది ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సెకండ్ ఏంటంటే వీరు టెండర్ కండిషన్స్ కంప్లై చేశారా లేదా, అంటే సప్లై చేసిన ఘీ అనేది స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా. ఫస్ట్ స్పెసిఫికేషన్ కరెక్ట్గా పెట్టడం, రెండోది స్పెసిఫికేషన్ కంప్లై చేశాడా లేదా అనేది మన ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఇన్హౌస్ మనమే డెవలప్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి. ఆ తర్వాత మనకి ఘీకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేదానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీ టెస్టర్స్ అని ఉంటారు, టీ ఎలా కరెక్ట్గా ఉంది, క్వాలిటీ ఉంది లేదే అనేది టేస్టింగ్ చేయడానికి ఉంటారు. అలాగే ఈ టేస్ట్ చేసి ఆర్ స్మెల్ చేసి కరెక్ట్గా ఈ శాంపుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం రేటింగ్ వేయాలి. ఆ ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్స్ ఎలా చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా వాళ్ళు ఆపరేషన్ అంటే ఎలా చేయాలి, తర్వాత రేటింగ్ అది ఎలా చేయాలి, దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వాలనేది ఒకటి సజెస్ట్ చేశాను. ఇంకేమన్నా సజెషన్స్ ఏమన్నా ఉంటే అందరితోనే కన్సల్ట్ చేసి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చేస్తున్నారు. వితిన్ వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను. సో అదొకటి. తర్వాత ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ సప్లయర్స్తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే, టెస్టింగ్ ల్యాబొరేటరీ లేకపోయినా సరే, మనం క్వాలిటీ అనేది మోరార్లెస్ కొంతవరకు తెలుస్తుంది, కానీ వాళ్ళందరికీ
వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు, బట్ కొంతమందిది ఇబ్బంది అలాగే ఉంది. సో అలాంటి వాళ్ళ శాంపుల్ని ఒక NABL అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట, అంటే ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, NABL అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము, శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని ఎనివే బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈలోగా ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా, అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఒక టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది. ఆ టెండర్కి ఈ ఎక్స్టర్నల్ కమిటీ, దీంట్లో ఎవరు టీటీడీ వాళ్ళు లేరు, వాళ్ళు కంప్లీట్గా డైరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము కొత్తగా టెండర్ పిలుస్తాము. సో దీని ద్వారా ఘీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సంఖ్య కూడా వస్తుందా పక్కన 20,000 అనేది ఏదైనా నిబంధనలు లోపడి పిలవాలి. ఈ గవర్నమెంట్ చేయదులేదు.
ధార్మిక క్షేత్రాన్ని గత ధర్మకర్తల మండలి ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది. కరుణాకర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఏ అంశాల మీద ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారో, అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారో, ఏ రోజైతే వెబ్సైట్లో పొందుపరచలేదో ధార్మిక మండలి సమావేశాల్లో తీసుకుంటే నిర్ణయాలు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదో ఆ రోజే భక్తులకు అనేక అనుమానాలు వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్వామివారి సేవకు వచ్చి స్వామివారి సేవ చేయాల్సింది పోయి వీరు సొంత సేవ చేసుకున్నారు. ఉదాహరణకి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 2 మెడికల్ షాపులు, మిత్రులారా 2 మెడికల్ షాపులు ప్రధానమంత్రి జన ఔషధ్ కింద ఒకటి దాదాపు లోపల ఓపీ జరిగే ప్రాంతంలో, స్విమ్స్ లోపల ఓపీ జరిగే ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక మెడికల్ స్టోర్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి సాయి కుమారి స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద. అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు 20,000కి ఇచ్చారు మిత్రులారా. టెండర్ పిలిస్తే 30 లక్షల రూపాయలు పోతుంది. 30 లక్షలు నెలకి 30 లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని తమ సొంత సంస్థగా వాడుకొని ఇలా స్వామివారికి ఏడాదికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కానీ అనేక పర్యాలు ఎందుకు మీరు దాస్తున్నారు ధార్మిక క్షేత్రంలో, ఎందుకు మీరు అజెండాలో ఉన్నటువంటి అంశాలు బయట ఎందుకు పెట్టట్లేదని చెప్పి అనేక పర్యాలు ప్రశ్నిస్తే ఈరోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గౌరవ ఈఓ గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి. సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి స్వామివారి ఆదాయాన్ని, టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈఓ గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి. దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతెంత కొల్లగొట్టారు, ఎన్నెన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే ఎస్పీబీసీ ద్వారా భక్తులకు తెలియజేయాలి. వెంటనే ఒక శ్వేతపత్రం 5 సంవత్సరాలు ఈ ధార్మిక మండలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో, సుబ్బారెడ్డి గారి హయాంలో, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ బహిర్గతం చేయాలి, భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏందండి తమాషా చేస్తారా? స్వామివారి ఆదాయానికి గండి కొడతారు మీరు. 5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు చేతులు మారాయి మిత్రులారా. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. స్వామి ఖజానాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు జోబులు వేసుకున్నారు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.